ప్రేమన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ మాటలు వింటున్న వారికి, వినబోతున్న వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా మనం ఒక పుస్తకాన్ని చదువుకుంటున్నాం. ఆ పుస్తకం పేరే బైబిల్ గ్రంథ చరిత్ర. ఈ బైబిల్ గ్రంథ చరిత్రలో ఇప్పటి వరకు 142 పేజీలు చదువుకున్నాం, 11 భాగాలుగా. ఈరోజు మనం 143వ పేజీ నుండి 12వ భాగాన్ని ప్రారంభిస్తున్న ఈ అంశం ఏంటి అంటే తెలుగు బైబిల్ చరిత్ర. నేను ముందు నుండే చెబుతున్నాను, కరెక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనకు మనంగా దాన్ని సరి చేసుకోవాలని మొదటి నుంచి కోరుకుంటున్నట్టు కూడా ఇందులో కూడా కోరుకుంటూ మనం వివరణలోనికి వెళ్తున్నాం. ఈరోజు మనం చదువుకోబోతున్న అంశం తెలుగు బైబిల్ చరిత్ర. వెళ్దాం. భారతదేశంలో క్రైస్తవ్యము ప్రథమ శతాబ్దము నుండి అంటే మొదటి శతాబ్దము నుండి ఉన్నదని చరిత్ర వలన తెలియచున్నది. అగస్టిన్ భక్తుడు రోమా పట్టణమును వదిలి ఇంగ్లాండు దేశమందలి కాంటర్బరీ చేరుటకు పూర్వమే భారతదేశమందు క్రైస్తవులు ఉన్నారు. భారతదేశ దక్షిణ ప్రాంతముగు మలబారునకు ప్రథమ శతాబ్దమునందు అపోస్తుడైన తోమా వచ్చేనని ఒక అభిప్రాయం కలదు. సుమారు 2వ శతాబ్దము నుండి అచట సిరియన్ క్రైస్తవ సంఘము కలదని అందరూ చెప్పుకొనవలసినదే. క్రీస్తు శకం 1806లో డాక్టర్ బుక్నాన్ ఆ సంఘమును దర్శించినప్పుడు ఆ సంఘము ప్రధాన గురువు ఇతనికి ఒక పురాతన సిరియక్ బైబిలును బహూకరించారు. అది వారికి ఎట్లా లభించేనో తెలీదు కానీ అది బహుశా 12వ శతాబ్దమునకు చెంది ఉండునని నిర్ధారణ చేయబడింది. ఆ బైబిల్ ఇప్పుడు ఇంగ్లాండ్ దేశమందలి కేంబ్రిడ్జి నగరమందున్న విశ్వవిద్యాలయ పుస్తక భండాగారమందు ఉంచబడినది, అంటే లైబ్రరీ యందు ఉంచబడింది. అపోస్తుడైన తోమాకు పిమ్మట చాలా కాలమునకు రోమన్ క్యాథలికులు భారతదేశము చేరిరి. వీరిలో ప్రథముడు ఫ్రాన్సిస్ జేవియర్ ఆయన పేరు. అలాగే కాలం 1506-52. బైబిల్ యొక్క సరియగు భావమును విపులపరచు సంఘము లేనంత వరకు బైబిలును చదువుట భావ్యము కాదని రోమన్ కాథలిక్ వారి నమ్మకం. అంటే సరైన ఉపదేశకులు లేనప్పుడు బైబిల్ చదవకూడదు అనేది వారి అభిప్రాయం. కావున వారు చాలా కాలం వరకును బైబిల్ తర్జుమా వారు చేయలేరు. వారిలో తమిళ భాష యందు గొప్ప పండితులైన నోబిలి బేషి అను ఔసుయటు, ఇదేం అర్థం కావట్లేదు నాకు. ఔసుయుటు అంటే ఫాదర్, అంటే వారి ఫాదర్లు ఉన్నను వారు బైబిల్ను తర్జుమా చేయక తమిళ పారస్వత్వమునకు అంటే డెవలప్మెంట్కు ఇతర విధములు సహాయపడింది. కానీ కొద్ది కాలము నుండి రోమన్ కాథలిక్ వారు దేశ భాషలలోకి బైబిల్ను అనువదించింది. రోమన్ కాథలిక్ మిషనరీలు వచ్చిన కొంతకాలమునకు ప్రథమ ప్రొటెస్టెంట్ మిషనరీ జిగ్నెబాల్గ్ అలాగే ప్లుట్షావ్ 1706లో భారతదేశమునకు వచ్చింది. వీరు లూథరన్ శాఖకు చెందిన జర్మన్ మిషనరీలు. కానీ వీరు డెనిష్ రాజు వలన మన దేశమునకు పంపబడింది. వీరు దక్షిణ దేశమందలి తూర్పు తీరమునున్న ట్రాంక్విబారు అను ప్రదేశమునకు దిగిరి. అచట స్థావరం ఏర్పరుచుకొని భారతదేశ భాషలోనికి బైబిల్ను మొదటగా తర్జుమా చేసిన మహాపురుషుడు జిగెన్బాల్గ్
జీగెన్ బాల్గ్ ఆయన పేరు. ఇతడు అరవములోనికి అంటే తమిళములోనికి బైబిల్ను అనువదించాడు. తెలుగు తర్జుమాలు అనేది మరొక సబ్ టైటిల్ ఇక్కడ నుండి మీరు రాసుకోవాలి. తెలుగు తర్జుమాలు అనే సబ్ టైటిల్లో పాయింట్ నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే బైబిల్ను తెనిగించుయను అంటే చాలా కష్టమైన ఈ ప్రథమున డాక్టర్ అంటే ఈ కష్టమైన ఈ పనిని రెవరెండ్ డాక్టర్ బెంజమిన్ షూల్జ్ అంటే ఆయన పేరు షూల్జ్ 1942 అను ఈ కాలంలో జర్మన్ లూథరన్ మిషనరీ చేశాను. ఈయన ట్రాంక్వీబారు మిషన్కు చెందినవాడు. ఈయన 1726వ సంవత్సరమున మద్రాసు వచ్చాను. ఆ కాలమందు మద్రాసు వాస్తవ్యులలో చాలామంది తెలుగువారు ఒకట వలన వారికి ఇతను సువార్త బోధింప ఇష్టపడ్డాడు. అంతేకాక ఆయన తమిళ భాష నేర్చుకుని బైబిలును అరవములోనికి తర్జుమా చేశాను. మరియు ఆయన అరవములో నిఘంటువు డిక్షనరీ కూడా రాశాను. ఈయనకు చాలా భాషల యందు ప్రావీణ్యత ఉన్నట్లు తెలియచున్నది. తన పరిచర్య ప్రారంభమునందున్న ఈయన ప్రభు నేర్పిన ప్రార్థనను 8 భాషలలోనికి తర్జుమా చేసి తాటియాకు పత్రముల మీద దానిని వ్రాయించి ప్రజలకు పంచిపెట్టారు. తాటాకులు ఉన్నాయి కదా, వాటి మీద రాసి బైబిల్ గ్రంథమును ఈయన హిందీ భాషలలోనికి కూడా తర్జుమా చేశారు. వీటితో పాటు ఆయన తెలుగు భాష కూడా నేర్చుకొని తెలుగు వారికి దేవుని వాక్యము లభించినట్లు బైబిల్ను తెలుగులోనికి తర్జుమా చేశారు. మద్రాసులో ఈయన తెలుగు వారి కొరకు బడులు కూడా ఏర్పరిచాడు. ఆయన తెనిగించిన కాలమందు ఏ వ్యాకరణ పుస్తకములు కానీ నిఘంటువులు కానీ లేవు. అయినప్పటికీ దేవుని సహాయం వలన 20 సంవత్సరములు కృషి చేసి బైబిల్ అంతటిని తెలుగు భాషలోనికి తర్జుమా చేశాను. క్రొత్త నిబంధన గ్రంథము 1722లోను పాత నిబంధన గ్రంథమును 1732లోను తెలుగులో పూర్తయింది. కానీ అవి అచ్చు వేయబడలేదు. ఆ కాలమందు తెలుగు భాష యొక్క ముద్రణా యంత్రములు మద్రాసులో లేనందున ఈ తర్జుమా ప్రతులను ఆయన జర్మనీ దేశమునకు తీసుకుని పోయాను. అక్కడ నుండి ఆ వ్రాత ప్రతిని లండన్కు పంపాను. ఆ వ్రాత ప్రతి ఇప్పటికి లండన్ నగరమందలి ఒకానొక వస్తు ప్రదర్శనశాల యందు దాన్ని ఉంచారు అని చెప్పుదురు. ఏది ఎటున్నను ఈయన చేసిన తర్జుమా ఎన్నడూ కూడా ప్రచురణ కాలేదు, ప్రింట్ కాలేదు. పాయింట్ నెంబర్ 2 రెండవ చదువుకుంటున్నాం మనం. ఆ సబ్ టైటిల్లో ఉన్న రెండవ పాయింట్. 1742లో ఫిలిప్ ఫిబ్రేషియస్ అను లూథరన్ మిషనరీ జర్మనీ దేశము నుండి హిందూ దేశమునకు వచ్చి మద్రాసులో స్థావరం ఏర్పరచుకున్నాడు. ఇతడు బహు శ్రమపడి బైబిల్ను అంటే తమిళములోకి అలాగే తెలుగులోనికి కూడా భాషాంతరం చేశాను. ఎందులోకో కానీ తెలుగు తర్జుమా ప్రచురణ కాలేదు ఆ టైం కూడా. కారణం ఏంటో తెలియదు. పాయింట్ నెంబర్ 3. ఈస్ట్ ఇండియా కంపెనీ కొలువులో పనిచేయుచుండిన స్కాట్లాండ్ దేశవాసియగు కెప్టెన్ డాన్స్ అని పేరు. కెప్టెన్ డాడ్స్ అను ఇతడు 1795లో ఆయన తల్లిగారికి వ్రాసిన లేఖ యందు తాను దైవ గ్రంథమును తెలుగు భాషలోనికి తర్జుమా చేయుచున్నట్లు ఉదహరించాను. ఆయన మిషనరీ కాదు గాని దైవజనుడగుట వలన తనకు తీరిక దొరికినప్పుడు బైబిలును భాషలోనికి తెలుగు భాషలోనికి తర్జుమా చేయుచుండెను. ఇంతలో తన స్వదేశమునకు వెళ్ళుట కంపెనీ వారు సెలవీయగా ఆయన వెళ్ళుటకు ఇష్టపడలేదు. కారణం బైబిల్ తర్జుమా వంటి ఈ మహాకార్యాన్ని ఈ బాధ్యత తీసుకున్న నేను ఈ పని వదిలి ఇంగ్లాండ్కు నేను రాజానని ఈ తెలుగు తర్జుమా పని పూర్తి కాగానే తాను ఇంగ్లాండ్కు వచ్చేదనని తన తల్లి గారికి జాబు అంటే లెటర్ రాశాడు. కానీ
ఈ ఉత్తరం రాసిన మరుసటి వారములోనే జ్వరబాధితుడై ఆయన మరణించారు. బైబిల్ అంతటిని ఈయన తర్జుమా చేయకపోయినను చాలా మట్టుకు పూర్తి చేశారు. ఆయనతో కంపెనీలో పనిచేసిన వారు ఆయన ఆఫీసులోని తర్జుమా కాగితములు చూచి అవి ఏమిటో వారికి తెలియక ఆ కాగితములన్నిటినీ కాల్చివేసిరి. పాయింట్ నెంబర్ 4. ఈ కాలముననే భక్తుడకు విలియం కేరీ అను బాప్టిస్ట్ శాఖకు చెందిన గొప్ప మిషనరీ 1793 సంవత్సరం నవంబర్ 11వ తేదీ కలకత్తా చేరెను. పిమ్మట కలకత్తాకు సమీపమునున్న శ్రీరామాపురం అను డచ్చివారి స్థావరము చేరెను. ఇచ్చట కొందరు బ్రాహ్మణుల సహాయముచే బైబిలును వివిధ భాషల్లోనికి తర్జుమా చేయ మొదలుపెట్టాడు. అటు పిమ్మట కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాలను వెల్లెస్లీ ప్రభు 1818లో స్థాపించాడు. వెల్లెస్లీ ప్రభు అని ఉంది అది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫోర్ట్ విలియం కళాశాల. అందు విలియం కేరీ బెంగాలీ, సంస్కృత, మరాఠీ భాషల అధ్యాపకుడుగా నియమింపబడెను. ఈ కళాశాలలో బైబిల్ తర్జుమా శాఖ ఒకటి ఉండేది. వీరు 1805లో పర్షియన్, హిందుస్థాన్, పశ్చిమ అలాగే ఒరియా, మరాఠీ భాషలలోనికి బైబిల్ను తర్జుమా చేయి ప్రారంభించింది. కానీ అనతి కాలముననే ఆ ఉద్యమమునకు స్వస్తి చెప్పవలసి వచ్చాను. కావున ఆ భాషాంతరములు పూర్తి కాలేదు. కానీ కేరీ మార్షమన్ వార్డ్ అంట అను ముగ్గురు కేరీ అలాగే మార్షమన్ వార్డ్ అను ముగ్గురు సిరంపూర్ మిషనరీలు ప్రథమమున తలపెట్టిన కార్యమును చివరి వరకు కొనసాగించుతూనే ఉన్నారు. 1801లో బెంగాలీ భాషలోని క్రొత్త నిబంధనను వారు పూర్తిగా తర్జుమా చేశారు. విలియం కేరీ 1805లో బైబిలును తెలుగు భాషలోనికి తర్జుమా చేయ మొదలుపెట్టాడు. నూతన నిబంధనను పాత నిబంధనలోని కొన్ని భాగములు యావత్తు 1809లో ముగించారు. 1809వ సంవత్సరమునకు బైబిల్ గ్రంథమును ఆయన 7 భాషలలోనికి తర్జుమా చేశారు. అవేవనగా 1 బెంగాలీ, 2 హిందుస్థానీ, 3 ఒరిస్సా, 4 మహారాఠా నుండి, 5 తెలుగు, 6 కర్ణాటక అంటే కన్నడ అంటే మహారాష్ట్ర అనుకుంటా, అంటే హిందీ అనుకుంటా అది, 7 తమిళము. 1812వ సంవత్సరమునందు క్రొత్త నిబంధన తర్జుమాను అచ్చువేయుచుండగా ఒక గొప్ప నష్టము వాటిల్లదు. మద్రాసాక్షరాశాలయందు ఇది కాలం ఇది నోట్ చేసుకొని 1812వ సంవత్సరములో ఒక గొప్ప నష్టము వాటిల్లదు. ముద్రాక్షరశాలయు అలాగే తర్జుమా కాగితములన్నీ అచ్చు వేయబడిన నకలన్నీ అంటే నకలంటే కాపీ చేయబడినవి, అంటే ఒరిజినల్ నుండి మనం నకిలీ చేస్తాం కదా, నకల అంటారు. 1812వ సంవత్సరం మార్చి 10వ తేదీని అగ్ని పాలైనవి. ప్రమాదవశాత్తు అన్ని కాలిపోయి ఘోరమగు అగ్నిలో ఇవి తగలబడినవి. ఈ అగ్ని ప్రమాదము 3 రోజులు ఉండేది. దీని వలన 10,000 పౌనులు అనగా 1,50,000 రూపాయలు నష్టము కలిగింది. ఇది ఆ టైంలో 1812లో. దీని వలన 10,000 పానులు అనగా 1,50,000
50,000 రూపాయలు నష్టం కలిగను. అయినను వారు నిరాశ చెందక ఎట్టి ఆలస్యము చేయక బైబిల్ తర్జుమాను మరోసారి చేయటం అనేది మొదలుపెట్టారు. 6 సంవత్సరములైన పిమ్మట అనగా 1818లో మొట్టమొదటగా క్రొత్త నిబంధన తెలుగు భాషలో చెన్నై పట్టణమందు ప్రచురించబడింది. ఇది జరిగిన 3 సంవత్సరములు పాత నిబంధనలోని మొదటి 5 పుస్తకములు మోషే గారు రాసిన తెలుగు 5 పుస్తకాలు తెలుగులో ప్రచురించబడిన. విలియం కేరియు తన సహాయకులను బైబిల్ను 40 భాషలలోనికి తర్జుమా చేసింది. 19వ శతాబ్ద ప్రారంభమునందు మరొక జట్టు బైబిల్ను తెనిగించుట మొదలెడిది. నెంబర్ 5, 1804 సంవత్సరమునందు లండన్ మిషనరీ సొసైటీకి చెందిన జార్జీ క్రాన్, అగస్టిస్ డిగ్రాంజెస్ అను 2 మిషనరీలు విశాఖపట్నము చేరిరి. ఎప్పుడు 1804 కాలం విశాఖపట్నం చేరిరి. వారు బైబిల్ను తెలుగు భాషలోనికి తర్జుమా చేయవలసిన ఆవశ్యకతను గుర్తించి ఆ పనిని ప్రారంభించింది. వీరిలో క్రాన్ అను ఈయన 1808వ సంవత్సరము చివరిలో మరణించెను. కావున కార్యభారమంతయు డిగ్రాంజెస్ పైబడింది, అంటే అతని మీద పడింది. ఆయన మూల భాషయకు గ్రీకు నుండియే తర్జుమా చేశారు. బ్రాహ్మణులలో నుండి క్రైస్తవ మతం స్వీకరించిన ఆనందరాయరు అను తెలుగు బ్రాహ్మణుడు ఈ తర్జుమాలో చాలా సహాయపడింది. అప్పటికే వెలువడి ఉన్న తమిళ అనువాదము నుండి ఈయన తెలుగులోనికి తర్జుమా చేయుటందు సహాయపడింది. వారిద్దరూ కలిసి మొదటి కొరింథీ గ్రంథము వరకు తెనిగించిరి. అలాగే డిగ్రాంజెస్ 1810వ సంవత్సరము జూలై 12వ తేదీ మరణించాడు. 1812వ తేదీ సంవత్సరములో మత్తయి, మార్కు, యోహాను సువార్తలు తెలుగులో ప్రచురించబడిన. ఇవియే మొదటగా అచ్చువేయబడిన తెలుగు బైబిల్ భాగములు. ఫస్ట్ టైం. అలాగే పాయింట్ నెంబర్ 6, డిగ్రాంజెస్ జీవించి ఉన్న కాలమందు ఆయన సహాయార్థములు జాన్ గోర్డన్ విశాఖపట్నము చేరాడు. డిగ్రాంజెస్ మరణమైన పిమ్మట ఎడ్వర్డ్ ప్రిచెట్టు అను లండన్ మిషనరీ సొసైటీకి చెందిన మిషనరీ విశాఖపట్నము చేరాడు. ఈయన 1812వ సంవత్సరమునందు విశాఖపట్నము చేరి ఆనందరాయరు సహాయముతో బైబిల్ తర్జుమా పని ముగించారు. వీరు చేసిన తెలుగు నూతన నిబంధన తర్జుమా మద్రాస్ బైబిల్ సొసైటీ వారి వలన 1880లో మద్రాసులో ప్రచురించబడింది. ప్రిచెట్టు 1824లో, గోర్డన్ 1828లోను మరణించిరి. వారి మరణాంతరమున క్రొత్త నిబంధన 1829లో తిరిగి ముద్రించబడింది. అంతేకాక పాత నిబంధనలోని కొన్ని భాగములు 1831లో ప్రచురించబడ్డాయి. అలాగే ప్రిచెట్టు గారిచే తెనిగించబడి 1829లో ప్రచురించబడిన క్రొత్త నిబంధన గ్రంథము ప్రతి ఒక్కటి విశాఖపట్నం మందున్న మేజరు బ్రెట్ గారు చౌదరి పురుషోత్తమ గారికి ఇచ్చిరి. మేజర్ బ్రెట్ గారు చౌదరి పురుషోత్తమ గారికి ఇచ్చిరి. పురుషోత్తమ గారు దాన్ని చదివి ఆత్మ ప్రేరితుడై ఆ సంవత్సరముననే క్రైస్తవము స్వీకరించారు. పాయింట్ నెంబర్ 7, వీరు కాక మరికొందరు కూడా బైబిల్ను తర్జుమా చేయ సమకటి మద్రాసు నగరమందుండిన అమెరికన్ మిషనరీలు న్యూవేలు అను ఆయన సహాయముతో క్రొత్త నిబంధనను తెలుగులోనికి తర్జుమా చేసిరి.
సువార్తలు, అపోస్తల కార్యములు, రోమా పత్రికను వారు 1844లో ప్రచురించింది. అదే సమయమున ఈ కార్యమందలి భాషలు గల కొందరు, కార్యమంద అభిలాష గల కొందరు, అంటే వాళ్ళు చేస్తున్న పనికి ఇష్టపడే కొందరు వ్యక్తులు పాత నిబంధనలోని సంఖ్యాకాండము, అలాగే ద్వితోపదేశకాండము, ఆ దినవృత్తాంతముల గ్రంథములను తెనిగించి అలా ప్రచురించారు. అలాగే 8 పాయింట్ నెంబర్ 8 ఇందులో అటు పిమ్మట 1844 సంవత్సరం నందు మొదటిసారిగా తెలుగు భాషాంతరీకరణము సంఘమొకటి ఏర్పడింది. తెలుగు భాషాంతరీకరణము సంఘము ఒకటి ఏర్పడింది. జూన్ గోర్డన్ గారి కుమారుడగు జె.డబ్ల్యూ. గోర్డన్యు, ఆర్.డి. జాన్స్టన్ అను మరి యొక్క మిషనరీయు ఈ పనిని పూర్తి చేసి, వీరిరువురును లండన్ మిషనరీ సొసైటీకి చెందిన వారే. వీరి కృషి ఫలితముగా 1854లో పాత నిబంధన వెలువడింది. ఇది మరలా సవరించబడి 1857లో ప్రచురించబడింది. పాయింట్ నెంబర్ 9. ఈ కాలమందు బళ్ళారిలోని లండన్ మిషనరీ సొసైటీకి చెందిన జె. రీడు అను మిషనరీ తాను స్వయముగా బైబిల్ను తెలుగు భాషలోకి తర్జుమా చేయ మొదలెట్టాను. ఆయన తెనిగించిన ఆది కాండము 1841 సంవత్సరమునందు ప్రచురించబడింది. పాయింట్ నెంబర్ 10. ప్రాచ్య భాషలో ప్రావీణ్యత వహించిన సిపి బ్రౌన్ గారు తెలుగు వ్యాఖ్యానము నిఘంటువును రాశారు. ఈయన మద్రాస్ సివిల్ సర్వీసుకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి. ఈయన ఇంగ్లీషు నుండి తెలుగునకు, తెలుగు నుండి ఇంగ్లీషునకు నిఘంటువులు రాశారు. ఈయన తెలుగు భాషకు ఆమోగు సేవ చేసి, అంటే చాలా గొప్ప సేవ చేశారు. అంతేకాక ఈయన తెలగించిన లూకా సువార్త 1893 నందు ముద్రింపబడింది. ఈయన బైబిల్ అంతటిని తెనిగించి దాన్ని మద్రాస్ సహాయక సంఘమునకు 1853 సంవత్సరము అప్పగించారు. కానీ అది ప్రచురించబడలేదు. బ్రౌన్ చేసిన ఈ తర్జుమా లండన్ నందలి బైబిల్ గృహము యొక్క పుస్తక భండాగారమునందు కలదు. లైబ్రరీలో ఉంది లండన్లో. పాయింట్ నెంబర్ 11. కొత్త నిబంధన సవరణకు గాను 1844 సంవత్సరము ఏర్పడి కమిటీ వారు ఎక్కువ వృద్ధి చూపలేదు. అంటే 1844లో ఏర్పడిన సంఘం ఒకటి ఎక్కువ వృద్ధి చూపలేదు. ఆ కమిటీలోని మెంబర్లకు కొన్ని అభిప్రాయ భేదములు కలిగినందున పని చురుకుగా సాగలేదు. కానీ ఆ సవరణ కమిటీలో ముఖ్యులైన జాన్ హే వార్డ్లా అను వారు తాము ప్రత్యేకముగా కృషి చేసి 1856 సంవత్సరమునందు క్రొత్త నిబంధనను తెలుగులోనికి తర్జుమా చేసింది. అటు పిమ్మట ఈ గ్రంథము సవరించబడిన ఎట్టకేలకు మద్రాస్ సహాయక సంఘముచే 1860లో తెలుగు నూతన నిబంధన గ్రంథమును వెలువడను. అంతేకాక 1857లో పూర్తయిన పాత నిబంధన తర్జుమాలో కలిపి 1860 నందు మొట్టమొదటగా సంపూర్ణమగు బైబిలు, తెలుగు బైబిలు గ్రంథము వెలువడెను. ఇప్పుడు 1860లో సంపూర్ణమగు తెలుగు బైబిలు గ్రంథము మనకు వెలువడింది. పాయింట్ నెంబర్ 12. 1870లో పూర్తిగా తెలుగు బైబిల్ అచ్చువేయబడినప్పటికీ భాషాంతరపు ప్రయత్నములు ఇంకను జరుగుతూనే ఉండను. 1865 నందు మద్రాస్ సహాయక బైబిల్ సొసైటీ వారు జాన్ హే గారితో కలిసి సవరణ కొరకు కమిటీని నియమించారు. ఈ సవరణ సంఘమందు 4 అభిషక్తులకు మిషనరీలు ఉండేవి. వీరిలో 2 అమెరికా దేశస్థులు. వీరితో పాటు 2 స్వదేశ పాస్టర్లు కూడా ఈ సవరణ సంఘం ముందుండేవి. అప్పటికి వెలువడిన తెలుగు తర్జుమాలే కాక
హెబ్రీ సెప్టవజింటు, వల్గేటు, సంస్కృతము, తమిళము, కన్నడము, మరాఠీ, హిందుస్థానీ, ఇంగ్లీషు, జర్మనీ, డెనిషు భాషలలో వెలువడిన తర్జుమాల సహాయంతో ఈ సవరణ సంఘం వారు బైబిల్ను తెలుగు భాషలోనికి తర్జుమా చేసేది. అప్పటికి ఆంధ్రదేశమందున్న క్రైస్తవ సంఘములలో దిగువ ఉదాహరించిన 7 సంఘములి ఉద్యమమందు పాల్గొనేది. ఏంటి ఈ కార్యంలో? ఆ సంఘాల పేరు చెప్తున్నాను. టోటల్ 7. మొదటిది అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ నెల్లూరు. 2 హిర్మాన్స్బర్గ్ లూథరన్ మిషన్ నాయుడుపేట అంట. అలాగే లూథరన్ మిషన్ జనరల్ సీనెట్ బ్రాకెట్ గుంటూరులో. అలాగే లూథరన్ మిషన్ జనరల్ కౌన్సిల్ రాజమండ్రి. చర్చి మిషనరీ సొసైటీ ఏలూరు. అలాగే ప్లిమత్ బాప్టిస్ట్ గోదావరి. డెల్టా మిషన్ అంటది ఇది నర్సాపురం. అలాగే నెంబర్ 7 లండన్ మిషనరీ సొసైటీ విశాఖపట్నం బళ్ళారి. ఈ కమిటీ వారు 1873 వరకు సమావేశం కాలేదు. వారు 1873లో రాజహేంద్రవరము వాసియు భక్తుడును ఈ పని యందు చాలా శ్రద్ధ ఆసక్తి చూపిన జడ్జి హెన్రీ మారిస్ గారి గృహమందు కూడుకున్నది. హేగారి ప్రయత్నములు ఫలితముగా 1878లో నూతన నిబంధన తర్జుమా వెలువడెను. పాయింట్ నెంబర్ 13. అటు పిమ్మట 1879లో తెలుగు బైబిల్ సవరణ సంఘముతో పాటు 11 మంది మిషనరీలు గల ఒక కమిషన్ ఏర్పడి తెలుగు బైబిల్ సవరణకు పూనుకొనెను. వీరు బెంగళూరు నందు 1879 జూన్ జూలై నెలల్లో సమావేశమయ్యారు. అంతకు పూర్వము హేగారు చేసిన తెలుగు బైబిలు తర్జుమాను ఆధారముగా తీసుకొని ఈ పని ప్రారంభించబడింది. ఈ కమిషన్ వారు దినమునకు 6 గంటలు పనిచేసి ఉదయం 8 గంటలకు ఈ కమిషన్ సభ్యులు ఒక పెద్ద బల్ల చుట్టూ కూర్చుండగా దాని అగ్రస్థానాధిపతి లగు డాక్టర్ జెంబర్లేను గారు ఒక వివరణకు కూర్చుండేది. వీరు అమెరికన్ డచ్ రిఫార్మ్డ్ చర్చ్ మిషన్కు చెందిన వారు. బల్లకు 2వ చివరను హేగారు కూర్చుండేది. వేద వ్యాఖ్య పఠనము ప్రార్థనైన పిమ్మట గత దినము వారు చేసిన పనిని పునఃపరిశీలన చేసి క్రొత్త పనిని ప్రారంభించింది. హేగారు తమ వ్రాత ప్రతులలోని ఒక్కొక్క వాక్యమును మొదట చదవగా డాక్టర్ చెంబెర్లెన్ గారు ప్రతి వాక్యమును ఎబ్రీ గ్రీక్ మూల భాషలతో పోల్చి చూచింది. అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్కు చెందిన జాన్వెట్ గారు సంస్కృత జర్మన్ భాషలలోని బైబిల్ తర్జుమాలతో సరిచూచింది. ఏలూరు నందలి చర్చి మిషనరీ సొసైటీకి చెందిన డాక్టర్ అలెగ్జాండర్ గారు ఇంగ్లీషు తర్జుమాలతోనూ క్రైస్తవ భాషాభివృద్ధిని సమాజమునకు చెందిన రెవరెండ్ క్లేమా గారు అరవ భాషలోని బైబిల్ను, లండన్ మిషనరీకి చెందిన రెవరెండ్ లూయిస్ గారు కన్నడ ఉర్దూ భాషలలోని తర్జుమాలతోనూ, రాజమండ్రి లూథరన్ మిషన్కు చెందిన డాక్టర్ హెచ్.సి. స్మిత్ గారు డెనిష్ భాషలోని బైబిలు, లూథర్ రాసిన జర్మన్ బైబిల్తోనూ సరిచూచింది. సవరణ ముగియ వరకు ఈ కమిషన్ను ప్రతి సంవత్సరములో 2 మాసములు కూడుట. ఆ మధ్య కాలములో ప్రతి ఒక్కరు ప్రత్యేకముగాను స్వయముగాను తర్జుమా చేయుటకును నిశ్చయించుకున్నది. పాయింట్ నెంబర్ 14. 1882 హేగారు పూర్తిగా 1882వ సంవత్సరమునందు హేగారు పూర్తిగా బైబిల్ సవరణకు గాను ప్రత్యేకించబడింది. పిమ్మట 1884లో బైబిల్ అంతయు తెలుగులో ప్రచురించబడింది. ఇట్లుండగా 1881లో బాప్టిస్ట్ వారు ప్రత్యేకముగా ఒక తర్జుమాను ప్రచురించింది.
మద్రాసు బైబిల్ సొసైటీ వారు అప్పటి వరకు ప్రచురించిన బైబిల్లో బాప్తిస్మమును మాటకు స్నానము అని తెనిగించబడి రాశారు. కానీ ఇప్పుడు బ్యాప్టిస్ట్ వారు తెనిగించిన బైబిల్లో బాప్తిస్మమును మాటకు ముంచడము అని వ్రాయబడింది. కావున క్రైస్తవ శాఖలలో ఈ విషయము అభిప్రాయ భేదములు చెలరేగను. కానీ ప్రభు కృపా కటాక్షము వలన 1904 జనవరి 20వ తేదీని మదరాసులో జరిగిన సమావేశ ఫలితముగా వేర్వేరు శాఖల వారందరూ ఏక అభిప్రాయములకు వచ్చి బాప్తిస్మము మాట ఆ రీతిగానే బైబిల్ నుండిన బాగుండునని అభిప్రాయపడ్డారు. ఈ రీతిగా తెలుగుదేశమందరి అన్ని సంఘములకు తిరిగి ఒకే బైబిల్ గ్రంథం లభ్యమైంది. జాన్ హే గారు 1891లో మరణించారు. ఆయన 25 సంవత్సరములకు పైగా ఈ బైబిల్ తర్జుమా పని యందు అమోఘమగు సేవ చేసిందంట. 25 ఏళ్ళు పాఠకులు గమనించాలి. 25 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు ఆయన బైబిల్ తర్జుమా చేయడానికి. ఎవరు? జాన్ హే గారు. పాయింట్ నెంబర్ 15. 1890 నుండి 1897 వరకు అనగా 7 సంవత్సరములు కాలము తెలుగు బైబిల్ భాషాంతర ప్రయత్నము జరిగినవి కానీ అవి ఏమాత్రము ఫలించలేదు. చిట్ట చివరకు అనగా 1898 నందు ఒక ప్రత్యేక బైబిల్ సవరణ సంఘము ఏర్పడింది. వారు నూతన పద్ధతులపై యావత్తు బైబిల్ను సవరించుటకు నిశ్చయించింది. ఈ సవరణ సంఘమందు 8 మంది ఉన్నారు. వారికి ఇవ్వబడిన కాలము 6 సంవత్సరములైనను వారు 5.5 సంవత్సరములో బైబిల్ అంతటిని పూర్తిగా నిర్వహించగలిగారు. అంటే 6 ఏళ్ళు వాళ్ళకి టైం ఇచ్చారు, కానీ 5.5 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేశారు. ఈ సవరణ సభ్యులందరి భారతీయులలో ముఖ్యులు రెవరెండ్ డి అనంతము, రెవరెండ్ బి సీనయ్య గారు. వీరిద్దరూ చర్చి మిషనరీ సొసైటీకి చెందినవారు. లండన్ మిషనరీ సొసైటీకి చెందిన లూయిస్ గారితో పాటు వీరిరువురు బహు ప్రశంసనీయమైన సేవ చేశారు. వీరిద్దరు వీరు సవరించిన పూర్తి బైబిల్ తర్జుమా 1904 నందు ముద్రించబడిన ఇదియే ఘనం ఉపయోగించుచున్న సంపూర్ణమగు బైబిల్ గ్రంథము. ఈ సవరణ సంఘము 8 మందిలో గుంటూరు లూథరన్ మిషన్కు చెందిన రెవరెండ్ డాక్టర్ ఈల్ గారు అంట ఆయన పేరు. అంటే ఈయన 4 సంవత్సరములు ఆ పనిలో నుండి 1902 సంవత్సరం అమెరికన్ సెలవు మీద వెళ్ళినందున ఆయన స్థానంలో డాక్టర్ రెవరెండ్ జాన్ అబర్లీ గారు ఈ సంఘమందు పనిచేసేది. బైబిల్ తర్జుమా పనియందు సగము కంటే పైగా డాక్టర్ ఈల్ గారు సహాయపడిరనియు ఆ కమిటీ వారు చేసిన పని కేవలం సవరణయే కాక క్రొత్త తర్జుమాగా భావింపవచ్చుననియు డాక్టర్ ఈల్ గారు రాసిన తన స్వీయ చరిత్రలోని భాగములను బట్టి తెలుసుకొనగలము. ఈ తెలుగు బైబిల్ తర్జుమా యందును సవరణ యందును చాలా మంది సహాయపడేది. వారి పేర్లన్నీ లభ్యము కాలేదు. నర్సాపురము అలాగే స్లిమర్ బ్యాప్టిస్ట్ మిషన్కు చెందిన జాన్ బీరు గారు, అలాగే 1979 సంవత్సరంలో బైబిల్ సవరణ సంఘ సభ్యులు. తక్కిన భాషల వలె తెలుగు భాష కూడా స్థలమును బట్టి భాషయు పదప్రయోగమును మారుచుండును. కావున తెలుగు మాట్లాడు వారందరికీ సరిపోవు ఒకే తర్జుమా చేయుట బహు కష్టతరం. అంతేకాక శైలి ఎట్లుండవలయునన్నది కూడా గొప్ప ప్రశ్నయే. ద్రాక్ష, కదళి, నారికేళ,
పాకములలో శైలి ఏ రీతి ఉండవలెనో దాని నిర్ధారణ చేయుట కష్టం. మరియు క్రైస్తవులోని బహువిధ శాఖలకు చెందిన వారి భిన్నాభిప్రాయములను ఈ తర్జుమలో చూడనీయకుండా ప్రయత్నించుట బహు గొప్ప కార్యం. అందులకై 1904న వెలువడిన ఈ పూర్తి బైబిల్ను గూర్చిన అభిప్రాయములను వెలబుచ్చవలసినదిగా విజ్ఞాపన చేసేది. పలువురు తమ అభిప్రాయములను వెలబుచ్చిన పిమ్మట సవరించబడిన బైబిల్ గ్రంథము 1911లో ముద్రించబడింది. ఈ తర్జుమా అందరి మెప్పును పొందెను. ఇది 1911లో జరిగింది. ఇచ్చట ఒక విషయం చెప్పక తప్పదు. 1904వ సంవత్సరమున వెలువడిన తెలుగు బైబిలులో యెహోవా అను మాట సర్వేశ్వరుడు అని తర్జుమా చేయబడింది. అందువలన 1904 తర్జుమాకు సర్వేశ్వరుడు బైబిలు అను పేరు వచ్చింది. కానీ సర్వేశ్వరుడు అను ఈ మాట ఉపయోగించినందులకు తెలుగు ప్రాంతం అంతటిలో గొప్ప అలజడి జరిగింది. చాలామంది మిషనరీలు, క్రైస్తవ విద్యాధికులు ఈ మాట వాడరాదని అభ్యంతర పెట్టింది. కొంతమంది మిషనరీలు ఇతర మగు పెద్దలను దీన్ని ఉపయోగించవచ్చునని కానీ, కొంతమంది ఉపయోగించవచ్చు అన్నారు పెద్దల్లో. కానీ ఈ ప్రతిఘటన మూలమున ఈ మాటను 1911వ సంవత్సరము సవరణ తర్జుమాలో తీసివేసి యథారీతిగా యెహోవా అను మాటనే బైబిల్ నందు వాడుటకు అందరూ ఒప్పుకునేది. ఈ రీతిగా ఈ సంక్షోభము చల్లారెను. అంటే యెహోవా అన్న చోట సర్వేశ్వరుడు అనే మాట పెట్టారు కాబట్టి అది అబ్జెక్షనబుల్గా ఉండి దాన్ని తీసేశారు ఫైనల్. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం రెండో సబ్ టైటిల్ చూస్తున్నాం. మొదటి సబ్ టైటిల్ మనం కంప్లీట్ చేసుకున్నాం. రెండవ సబ్ టైటిల్ తెలుగు కాథలిక్ బైబిల్, కథోలిక్ బైబిల్ అని ఉంది. యాక్చువల్లీ కరెక్ట్ చదవాలంటే తెలుగు కథోలిక బైబిల్. ఇందులో పాయింట్స్ వైడ్గా మనం వెళ్దాం. నెంబర్ 1, నూతన నిబంధన. ఆంధ్ర కథోలిక పరిశుద్ధ గ్రంథ అనువాద సంఘము వారు నూతన నిబంధనను రక్షణ వేదము అను నామకరణముతో 1976లో తెలుగులో ప్రచురించింది. దాని సంపాదకులుగా ఫాదర్ గాలిబాలి, ఫాదర్ పాటింబండ్ల విలియము, సిస్టర్ అగ్నేషియన్ గారు బహు కృషి చేసి నూతన నిబంధనను తెలుగులోనికి అనువదించింది. 2, పాత నిబంధన, పవిత్ర బైబిల్ గ్రంథం. పూర్వ వేదమని పిలువబడుచున్న పాత నిబంధన ఈ గ్రంథమును విశాఖపట్నమునందలి బిషప్ అగ్నియేషన్ గోపు గారి ఆధ్వర్యమున 1980లో పవిత్ర గ్రంథము మొదట ఒప్పందం, అంటే పవిత్ర గ్రంథం అంటే మొదటి ఒప్పందం అని కూడా పిలిచేవారు అను నామకరణముతో, అంటే ఈ రెండు నామకరణలు, ఏది మొదటి ఒప్పందము అను నామకరణముతో ప్రచురించబడిను. నెంబర్ 3, సంపూర్ణ తెలుగు కాథలిక్ బైబిల్. పాత నిబంధనను ఫాదర్ పుతోట అంటారు భోజయ్య గారు ఎస్జే తెలుగులోనికి అనువదించింది. మూల భాషలైన హెబ్రూ, గ్రీకులను బాగుగా పఠించి తెలుగు భాషలో పూర్తి పాండిత్యమును గ్రహించి ఒక అధికారిక శాస్త్రీయ ధోరణిలో పండితులను కూడా సమ్మతముగా తెలుగు బైబిల్ అనువాదమును ఫాదర్ జోజయ్య గారు రూపొందించింది. అట్లు అనువదించబడిన పూర్తి బైబిలు 1990 సెప్టెంబర్ నెలలో విజయవాడ నందలి గుణదలలో ఆవిష్కరించబడింది. గుంటూరు పీఠాధిపతియగు బిషప్ గాలిబాలి గారు బైబిల్ కమిషన్ అధ్యక్షులుగా వ్యవహరించింది. రెండవ సబ్ టైటిల్ తర్జుమా చేసిన వ్యక్తులు. నెంబర్ 1, అందులో
ఏలూరుకు సమీపమున ఉన్న లక్కవరము జమీందారగు శ్రీ రాజామంత్రి ప్రెగ్గడ భుజంగరావు గారు ఆయన పేరు 1913 1914 మత్తయి లూకా అలాగే యోహాను సువార్తలు పద్య కావ్యమున రచించింది. పిమ్మట 2 సంవత్సరములకు రోమా గలతీ పత్రికలను పద్యమున వ్రాసింది. వీరు నవ నిబంధనను పద్య కావ్యమును రచించింది. ఈయన బ్రాహ్మణ కులస్తుల గుంటూరులోని లూథరన్ కమిషన్ స్త్రీల ఆసుపత్రి ప్రస్తుతము స్త్రీల ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ ఏఎస్ కుగ్లరు మిషమ్మ గారి స్వార్థరహిత క్రైస్తవ ప్రేమ సహిత సేవా తత్పరతలను చూచి క్రైస్తవ్యమందు ఇష్టపడి వీరి సతీమణియు బిడ్డయు ఆ ఆసుపత్రిలో చికిత్స పొందినప్పుడు ఆ పరిచర్య యందలి గుణగణములను పరికించి వీరు క్రైస్తవ్యమునంద అభిలాష చూపిరి. తత్ఫలితముగా వీరు నవ నిబంధనను ప్రబంధ శైలిలో పద్య కావ్యమున రచించిరి. పాయింట్ నెంబర్ 2. అంతేకాక అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్కు చెందిన ఈఓ షుగ్రేస్ అను మిషనరీ మత్తయి లూకా యోహాను సువార్తలను తెనిగించి 1927లో ప్రచురించారు. వీరు గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా గురజాలలో నివసించింది. 3వది, బైబిల్ తర్జుమా చేయుటలో వ్యక్తిగతముగా కృషి చేసిన వారు మరొకరు కలరు. ప్రభుత్వోద్యోగి అయి శ్రీ జేమ్స్ భక్తులుగాను 4 సువార్తలను మంచి తెలుగులోనికి అనువదించి ఇట్లు స్వయం కృషి వలన బైబిలును ఇతర భాషలలోనికి ఈ తర్జుమా చేసిన వ్యక్తులు కలరు. తమిళ దేశములో రెవరెండ్ ఎన్ జ్ఞాన ప్రకాశము అను ఎస్పిజి పాదిరి గారు 1922లో క్రొత్త నిబంధనను అరవములోనికి తర్జుమా చేశారు. వీరు సుమారు 30 సంవత్సరములు కృషి చేసి ఈ కార్యమును ఏర్పరిచింది. క్రొత్త నిబంధనను మరాఠీ భాషలోనికి రావు బహుద్దూరు బిఎన్ అత్తావిన్లీ అంట కొద్ది సంవత్సరముల క్రిందట తర్జుమా చేశారు. ఇంకనూ కొందరు వ్యక్తులు అక్కడక్కడ ఇట్టి తర్జుమాలు స్వయముగా చేయుచున్నట్టు వివరించుచున్నది. తెలుగు రెఫరెన్స్ బైబిల్ సబ్టైటిల్ అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్కు చెందిన డౌన్ గారును రాఘవయ్య గారును తెలుగు రెఫరెన్స్ క్రొత్త నిబంధనను 1888లో ప్రచురించి అటుపిమ్మట రెవరెండ్ విఎం బాక్స్ గారు అలాగే తెలుగు రెఫరెన్స్ బైబిల్ను బహు కష్టపడి తయారు చేసింది. ఇది 1941లో ప్రచురించబడింది. తెలుగు బైబిలుకు మరొక సవరణ ఆంధ్ర హైదరాబాదు క్రైస్తవ కౌన్సిల్ల వారు తెలుగు బైబిల్ను సవరించుటకు అనుమతి అనుమతి కోరినందున ఒక కమిటీ వారు దీన్ని డాక్టర్ ఈ ప్రకాశము గారి యాజమాన్యమున 1953లో సవరించింది. ఈ ప్రచురించబడిన తెలుగు బైబిల్ మరొక సవరణకు సిద్ధముగా ఉన్నట్లు తెలియచున్నది. తెలుగు బైబిల్ చరిత్ర ఎందలి ముఖ్య పట్టణము సబ్టైటిల్ ఇది తెలుగు బైబిల్ చరిత్ర ఎందలి ముఖ్య పట్టణము 1730 పాత నిబంధనను షూల్జ్ తెలుగులోనికి తర్జుమా చేసిన 1811
కేరీ మార్ష్యూమన్ వార్డులు బైబిల్ను తెలుగులోనికి తర్జుమా చేసిరి. 1812 మత్తయి, మార్క్, యోహాను సువార్తలను డింగ్రాజెస్ తెలుగులోనికి తర్జుమా చేసి ప్రచురించారు. 1831 ఆదికాండము తెలుగులో ప్రచురించబడెను. 1855 పాత నిబంధన తెలుగులో ప్రచురించబడెను. 1857 సవరణ కాబడిన క్రొత్త నిబంధన తెలుగులో ప్రచురించబడెను. 1860 బైబిల్ యావత్తు సవరించబడి తెలుగులో ప్రచురించబడెను. 1874 అలాగే 1880 సవరణ బైబిల్ మరలా సవరించబడెను. 1881 బాప్టిస్ట్ కూర్పు వెలువడెను. 1884 పునఃసవరణ కూర్పు ప్రచురింపబడెను. 1904 సవరించబడిన తెలుగు బైబిల్ ప్రచురించబడెను. 1911 1914 బైబిల్ అనుసరించబడి ప్రచురించబడెను. 1914 నవనిబంధన పద్య కావ్యము ప్రచురించబడెను. 1941 తెలుగు రెఫరెన్స్ బైబిల్ ప్రచురించబడింది. 1952 బైబిల్ మరలా సవరించబడి ప్రచురించబడింది. 1995 పవిత్ర గ్రంథము వ్యాఖ్యాన సహితము సౌత్ ఇండియా బైబిల్ లిటరేచర్ సంస్థచే ప్రచురించబడింది. 1996 ఎర్ర అక్షరములు బైబిల్ ప్రచురించబడింది. 1997 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలతో కూడిన బైబిల్ సవరించబడింది. తెలుగు భాషలో బైబిల్ సహాయక పుస్తకములను చాలామంది మహానుభావులు బహుగా కృషి చేసి వ్రాసిరి. ఇప్పుడు తెలుగు భాషలో వ్యాఖ్యానములు, ఇతర బైబిల్ సంబంధ కొలదిగా లభించుచున్నాయి. అంటే చాలా లభించు అయినను ఈ క్రింది వాటిని గూర్చి తెలియజేయక తప్పదు. 1 తెలుగు బైబిల్ నిఘంటువు. గుంటూరు లూథరన్ మిషన్కు చెందిన రెవరెండ్ డాక్టర్ జె అబర్లీ గారు, రెవరెండ్ పి ఫిలిప్ లైసన్రింగ్, రెవరెండ్ పిపి పాల్గార్ల సహాయముతో తెలుగు బైబిల్ నిఘంటువు పనిని 1906వ సంవత్సరంలో ప్రారంభించి 1921లో పూర్తి చేశారు. ఈ కార్యమందు ఎక్కువ మంది మిషనరీలు సహాయపడింది. మదరాసు నందలి క్రైస్తవ వాజ్మయ సభ వారు దీన్ని 10 సంవత్సరములలో ముద్రించి చివరకు 1930లో పాఠక లోకమునకు అందించిరి. దీనికి ద్వితీయ ముద్రణమనవరమని ద్వితీయ సవరించబడిన తెలుగు బైబిల్ నిఘంటువు 1961లో సవరించబడిన. ఈ గ్రంథకర్తలు అమోఘమైన సేవ చేశారు. ఇది చాలా ఉపయోగకరము గ్రంథము. 2 పరిశుద్ధ గ్రంథం యొక్క విషయ సూచిక. అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్కు చెందిన రెవరెండ్ హివ్లరు బాగేస్ గారు బహు ప్రయాసపడి తెలుగులో బైబిల్ గ్రంథ విషయ సూచికను తయారు చేసింది. ఇది మొదటగా 1897లో ప్రచురించబడింది. అటు పిమ్మట 1906లోను 1933లోను 1950లోను పునరుద్ధానం అంటే అలా కాదు, ఇది పునరుద్ధానం అంటే పునరుద్ధరణముగా గావించబడిన, అంటే అలా పిలువబడింది. ఇది మిక్కిలి ఉపయోగకరమైనది. దీనిని 1987లో ఆల్బా బుక్ సెంటర్ వ్యవస్థాపకుడు శ్రీ ఎరిక్ ఎం బైజెంట్ గారు తిరిగి ప్రచురించారు. మరియు 1997లో ఈ సంస్థ నిర్వాహకులు దీనికి మరికొన్ని విషయములు చేర్చి ఒక నూతన సంపుటిగా ప్రచురించారు. నెంబర్ 3 తెలుగు పరిశుద్ధ గ్రంథం యొక్క అకారిక సూచిక.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నందలి గోదావరి డెల్టా మిషన్ జీడిఎం డెల్టా మిషన్ జీడిఎంకు చెందిన శ్రీ ఏ నెస్మెత్ గారు సంపాదకత్వం వహించి తెలుగు పరిశుద్ధ గ్రంథం యొక్క అకారది సూచిక అను గ్రంథమును పూర్తి చేసే వీరు సుమారు 10 సంవత్సరములు కృషి చేసి ఈ పుస్తకమును సిద్ధపరిచారు. రాజమండ్రి యందున్న క్రిస్టియన్ పబ్లిషింగ్ హౌస్ వారు దీనిని 1963లో ప్రచురించింది. ఇందు 2 భాగములు కలవు. అవేవనగా 1 పరిశుద్ధ గ్రంథం యొక్క అకారది సూచిక, 2 పరిశుద్ధ గ్రంథమునందలి నామములు. మొదటి భాగమందు క్రొత్త నిబంధన యొక్క అకారది సూచిక ఇవ్వబడింది. ఇందు 25,000 రెఫరెన్సులు, 3,200 నామములు, వాటి అర్థము క్లుప్త వివరముగా బైబిల్ వచనములు పొందపరచబడింది. ఈ గ్రంథము బైబిల్ విద్యార్థులకు బహు ఉపయోగకరమైనది. పాత నిబంధన యొక్క అకారదిక సూచిక ఇంకను తయారవుచున్నది. త్వరలోనే అది పూర్తి కాగలదని ప్రచురణకర్తలు విశ్వసిస్తున్నారు. 4 తెలుగు అపోక్రిఫా. కర్నూలు జిల్లా ముత్యాలపాడు నందు ఎస్పీజీ మిషనరీగా పనిచేసిన రెవరెండ్ ఆర్.డి. షెపర్డ్ గారు అపోక్రిఫా గ్రంథమును తెలుగు భాషలోనికి 1906లో మొదటగా అనువదించింది. తదుపరి 1925 నందు మద్రాసు వాస్తవ్యులకు కెనన్ సెల్ గారు దీనికి ఉపద్ఘాతమును రాశారు. అటుపిమ్మట 1954లో క్రైస్తవ జ్ఞానాభివర్తిని సమాజము వారి ఆధ్వర్యమున ఈ తెలుగు గ్రంథమును ప్రచురించుట కాక ఉపసభ ఏర్పాటు కాబడెను. వారి గ్రంథమును సవరించుటకు పూనుకొనినప్పుడు దానిని పునర్దుర్జమ చేయవలసిన అవసరత ఎంతైనా కలదని గ్రహించారు. ఆ కార్యమును చేయబోనిది ఈ యువ సభకు డోర్నకల్లు వేదాంత కళాశాల అధ్యాపకులకు రెవరెండ్ బి.ఈవి దేవరాజు అధ్యక్షులుగా ఉండేది. ఇట్లు తెనిగించబడిన అపోక్రిఫా గ్రంథము మదరాసు సిఎల్ఎస్ వారిచే 1962లో ముద్రింపబడింది. 5 సువార్తల పొందిక వరుస క్రమేణా. తెలుగు భాషలో సువార్తల పొందికను డాక్టర్ ఎన్ పుడ్బర్నీ గారు మొదటగా తయారు చేసింది. ఈ పుస్తకము పునర్ముద్రితము కానందున తెలుగు భాషలో ఒక సువార్తల పొందికను తయారు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడను. అందువలన కాకినాడ యందలి కనేడియన్ బ్యాప్టిస్ట్ మిషను జీవామృత వేదాంత పాఠశాల అధ్యాపకులకు రెవరెండ్ ఎల్.ఈ. వెల్టన్, రెవరెండ్ ఎన్. థియోఫిలస్ గారు సువార్తల పొందికను తెలుగులో తయారు చేసింది. దానికి సువార్త సారైక్య ప్రదీపిక అను పేరు పెట్టింది. ఈ గ్రంథము 1935లో వెలువడిన విజయనగర పట్టణములో కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషనరీగా పనిచేసిన రెవరెండ్ ఓఈ డానియల్ గారు, రెవరెండ్ ఓఈ డానియల్ ఆయన పేరు, ఇంగ్లీషులో సిద్ధపరిచిన సువార్తల పొందికను అనుసరించి విల్టన్ థియోఫిలస్ గారుల దీనిని తెలుగున పొందపరిచి ప్రచురించింది. బైబిల్ సొసైటీలు. ఈ రీతిగా తెలుగు బైబిల్ చరిత్రను చదువునప్పుడు ఈ బైబిల్ను ప్రజానీకమున
ప్రజలకు అందజేయటానికి మహత్తర కృషి చేయుచున్న బైబిల్ సొసైటీ వారి చరిత్ర కూడా తెలుసుకోవడం యుక్తమని భావించబడుచున్నది. ఎలైనగా ముఖ్యంగా బైబిల్ సొసైటీ మూలముననే మనకి ఈ తెలుగు బైబిల్ ఇంతవరకు లభ్యమవుతున్నది. వారే దీన్ని అచ్చువేయించి తక్కువ వెలకు విక్రయించుతున్నారు. చరిత్ర. క్రైస్తవ సంఘమందలి మతోద్ధారణ ఫలితముగా దేవుని వాక్యమును ప్రజలకందరికి అందించు వలయునను కుతూహలము జనించింది. అట్టి వ్యాప్తికి దోహద మొదలగుటకు బైబిల్ సొసైటీలు స్థాపించబడింది. వీటి ద్వారా బైబిల్ను ఇతర భాషలోనికి తర్జుమా చేసి ఆ ప్రజలు చదవగలుగునట్లు చేసేది. ప్రథమమున లండన్ నగరమందు 1669లో క్రైస్తవ జ్ఞానాభివృద్ధిని సమాజము స్థాపించబడింది. బైబిల్ కొనలేని సామాన్య ప్రజలకు బైబిల్ అందించుటయే వీరి గురి. అటుపిమ్మట 1699లో స్కాట్లాండ్ దేశమందు ఈ సమాజము వంటి మరొక సమాజమచట వెలసింది. ప్రపంచమంతటిలో బహు పురాతనముగు బైబిల్ సొసైటీ క్రీస్తు శకం 1710లో సంవత్సరమునందు జర్మనీ దేశంలోని హల్లే అను పట్టణము కెన్స్టీన్ బైబిల్ సొసైటీ అను పేరుతో స్థాపించబడింది. దీన్ని కెన్స్టీన్ ప్రభువు స్థాపించారు. అటుపిమ్మట క్రీస్తు శకం 1719లో జర్మనీ దేశములోని బెర్లిన్ నగరమందు కెన్స్టన్ బైబిల్ సంస్థ స్థాపించబడింది. బైబిల్ సొసైటీలకిది మార్గదర్శి అయ్యేది. అటుపిమ్మట లండన్ నగరమందు బ్రిటిష్ అండ్ పారిన్ బైబిల్ సొసైటీ 1804 స్థాపించబడింది. ఈ సంస్థ యొక్క సహాయక సంఘములు కలకత్తాలో 1811లో స్థాపించబడింది. ప్రస్తుతం భారతదేశమందు 9 సహాయక సంఘములను సింహాలమునందొకటి కలదు. క్రొత్త ఢిల్లీ, అలహాబాదు, సికింద్రాబాదు, కలకత్తా, షిల్లాంగ్, బొంబాయి, బెంగళూరు, మద్రాసు, కొట్టాయము అను పట్టణములలో ఈ సంఘమునకు సహాయక సంఘములు కలవు. సింహాళమునందలి సహాయక సంఘము కొలంబోలో కలదు. ఈ సహాయక సంఘములో ఒక్కొక్క కార్యదర్శి యందుండు వీరందరకు పైగా ఒక కార్యదర్శి ఉండుట భావ్యమని ఎంచి ఆ ఉద్యోగమును 1932లో ప్రవేశపెట్టింది. ఈయన కార్యస్థానము ప్రథమములో నాగపూర్ నందుండెను కానీ ప్రస్తుతం బెంగళూరునకు మార్చబడింది. పాకిస్తాన్లో గూఢ బైబిల్ సొసైటీ కలదు. అది లాహోరు నగరమందున్నది. బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ అను పేరుతో భారతదేశమందు వ్యవహరించబడుచున్న ఈ సంఘము 1944లో ఇండియా సింహాళము బైబిల్ సొసైటీ అను పేరుతో ఇప్పుడు వ్యవహరించబడుచున్నది. తెలుగు భాష కొరకైన సహాయక సంఘము సికింద్రాబాదులో కలదు. దీని వృద్ధికి డాక్టర్ ఈ ప్రకాశము గారు ప్రశంసనీయమగు కృషి చేశారు. ఆంధ్రప్రదేశం అంతటా దానికి 34 ఉపసంఘములు కలవు. ఇట్లు 1804లో స్థాపించబడిన బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీతో పాటు 1816 నందు అమెరికన్ బైబిల్ సొసైటీయు, 1861 నందు స్కాట్లాండ్ దేశీయ బైబిల్ సొసైటీయు స్థాపించబడినది. ఇవి కాక గిద్యోను, ట్రినిటేరియన్ బైబిల్ సొసైటీల వంటివి ఇంకెన్నో బైబిల్ సొసైటీలు ప్రపంచమంతటను పనిచేయుచున్నవి. ఈ సంఘములన్నీ బైబిల్ వ్యాప్తికి వాని భాషాంతముల ప్రచురణకు వాటిని అచ్చు వేయించి పంచిపెట్టుట ఎందును
అమోఘు సేవ చేయుచున్నాయి, చాలా గొప్ప సేవ చేయుచున్నాయి బైబిల్ సొసైటీలు అని. ప్రపంచమంతటిలో 23 బైబిల్ సొసైటీ ఉన్నట్లు తెలియచున్నది. ఇవన్నీ ప్రపంచ ఐక్య బైబిల్ సంఘములు అను పేరుతో వ్యవహరించబడుచున్నది. ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయము లండన్ నగరమందు కలదు. బైబిల్ ఇంకను సుమారు 1500 భాషల్లోనికి తర్జుమా చేయబడవలసి ఉన్నది. భారతదేశ సింహళ దేశముల భాషలలో ఇప్పటికీ యావత్ బైబిల్ 26 భాషల్లోను, క్రొత్త నిబంధన 39 భాషల్లోను, బైబిల్ భాగములు 60 భాషల్లోనూ తర్జుమా కాబడను. కావున ఇప్పటికీ ఈ 2 దేశములలో బైబిల్ కానీ అందరి భాగములు కానీ మొత్తము 125 భాషల్లోనికి మాత్రమే తర్జుమా కాబడింది. తెలుగులో పూర్తి బైబిల్ 1860వ సంవత్సరమందు వెలువడినందున దాని జ్ఞాపకార్థముగా 1960 నందు సికింద్రాబాద్ సహాయక సంఘం వారు తెలుగు బైబిల్ శతవార్షికోత్సవము వైభవపేతముగా జరిగింది. ఆ మహాకార్యమును చిరస్మరణీయముగా నెంచుటకు గాను మార్కు సువార్తను గడబ, గొండు, లంబాడి భాషల్లోనికి తర్జుమా చేయటం ప్రారంభించింది. ఇట్లు బైబిల్ను 1150 భాషలలో తర్జుమా చేయుటే కాక గుడ్డివారు సహితము చదువుటకు వీలుగా ఉండునట్లు బ్రెయిలీ పద్ధతి, మూన్ పద్ధతి అను 2 రకములకు ముద్రణలలో అచ్చు వేయచ్చు వచ్చున్నారు. అమెరికా దేశమందలి బైబిల్. అమెరికా దేశమందలి ఆదిమ నివాసులకు ఎర్ర ఇండియన్ భాషలలోనికి జూన్ ఎలియట్ అను ఇతడు బైబిల్ను అనువదించాడు. అది క్రీస్తు శకం 1663 కేంబ్రిడ్జి అను స్థలమున మొదటగా ముద్రించబడింది. అమెరికాలో ముద్రించబడిన ప్రథమ బైబిల్ ఇదియే. దాని తర్వాత క్రీస్తు శకం 1743లో జర్మన్ టౌన్ నందు డాక్టర్ మార్టిన్ లూథర్ అనువదించిన జర్మన్ భాషలోని బైబిల్ ముద్రించబడింది. అటు పిమ్మట ఫిలడెల్ఫియా నగరమందు క్రీస్తు శకం 1782లో ఇంగ్లీష్ బైబిల్ ముద్రించబడెను. ఇప్పటి వరకు 165 పేజీ వరకు మనం ఇప్పటి వరకు చదువుకున్నాం. ఇప్పుడు 166వ పేజీలో మనం వెళ్తున్నాం. తెలుగు బైబిల్ చరిత్ర అనేది 165వ పేజీకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మరొక అంశంలోనికి మనం ప్రవేశం చేస్తున్నాం. అది బైబిల్ గ్రంథ ప్రత్యేకత అని మీరు రాసుకోవాలి. బైబిల్ గ్రంథ ప్రత్యేకత అంటే బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకత వివరణలోనికి మనం వెళ్తే, ఎందుకంటే ఇది యాక్చువల్లీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడాలి. మనకు కేవలం ఈ పుస్తకంలో బైబిల్ గ్రంథ చరిత్ర అనే పుస్తకంలో ఒక 3 పేజెస్ మాత్రం మిగిలి ఉన్నాయి కాబట్టి మనం దీన్ని కూడా మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాం. తర్వాత మనం నెక్స్ట్ వేరే పుస్తకంలోకి వెళ్ళటానికి బైబిల్ యొక్క గ్రంథ ప్రత్యేకత. బైబిల్ గ్రంథ ప్రత్యేకతను గూర్చి నూతనముగా వ్రాయవలసినదేమీ లేదు. ప్రతి క్రైస్తవుని జీవిత నౌకకు అది ఒక చుక్కాని వంటిది. అంటే బోట్ నడపడానికి ఏదైతే చుక్కాని ఏదైతే ఉంటుందో అలాంటిది. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని భక్తుడు పలికింది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 105. అత్యుచ్చమ అంటే అంత అద్భుతమైన గ్రంథరాజ్యము ఈ దినమున మన చేతులకు ఎట్లు లభించినదో ఆ చరిత్ర ఈ పుస్తకమునందు ఇంతవరకు సంక్షిప్తముగా అంటే వివరముగా మనం తెలుసుకోవటం అనేది జరిగింది. పూర్వకాలమందు భక్తులైన వారు ఎంతో జాగ్రత్తతోనూ శ్రద్ధతోనూ బైబిలు ప్రతులు వ్రాసి వాటిని బహుపదిలముగా దాచి ఉంచిరి. దేవుడు అనుగ్రహించిన ఈ దివ్య వాక్యము సర్వకాల సర్వ వ్యవస్థలయందు సర్వ మానవ కోటికి అత్యవసరం. బైబిల్ గ్రంథము అన్ని పుస్తకముల వంటిది కాదు. ప్రపంచములో ఒకే పుస్తకం ఉండెను, అదియే బైబిల్.
అని సర్ వాల్ట్ రుస్కాట్ అను ఒక గొప్ప ఇంగ్లీష్ గ్రంథకర్త, సర్ వాల్ట్ రుస్కాట్ అంట ఆయన పేరు, అను గొప్ప ఇంగ్లీష్ గ్రంథకర్త చెప్పాను. అతడు మరణావస్థ ఎందున్నప్పుడు, అంటే మరణ స్థితిలో ఉన్నప్పుడు తన అల్లుని పిలిచి ఆ పుస్తకము నుండి నాకు కొంత చదివి వినిపించమని కోరాను. అంతటివాడు ఏ పుస్తకం నుండి అని తిరిగి స్కాట్ను ప్రశ్నించగా, ప్రపంచంలో ఒకే పుస్తకము కలదు, దాని పేరు బైబిల్, దానినే పుస్తకమందురు అని స్కాట్ అతనికి జవాబిచ్చింది. బైబిల్ గ్రంథమన్ని గ్రంథముల కంటే చాలా గొప్పదని చెప్పుటకు చాలా కారణములు కలువు గాని వాటిలో కొన్నింటిని మాత్రమే ఇచ్చట ఉదాహరించడం అయినది. నెంబర్ 1, అచ్చు యంత్రము కనుగొనబడకు పూర్వమే బైబిల్ గ్రంథం చేతితో వ్రాయబడింది. కొన్ని వేల మంది ఈ గ్రంథ ప్రతులను వ్రాసిరి. ఆ కాలమందు ఏ ఇతర గ్రంథమునకు ఇన్ని వేల ప్రతులు లేవు. తర్వాతను రాను ప్రతి సంవత్సరము కొన్ని కోట్ల ప్రతులు ముద్రించబడుచున్నవి. మరియు ప్రపంచమందలి మానవ నివాసమున్న ప్రతి చోట బైబిల్ గ్రంథము కనబడుచుంది. 2, భాషాంతరము. బైబిల్ గ్రంథము గాని అందలి భాగములు గాని గత 500 సంవత్సరములలో 1150 కంటే ఎక్కువ భాషలోనికి తర్జుమా కాబడెను. ఇన్ని భాషలలో తర్జుమా కాబడిన గ్రంథము మరి ఏదియూ ఈ ప్రపంచములో లేదు. ఈ గ్రంథము 1000 భాషలలోనికి తర్జుమా కాబడిన సందర్భములో 1938వ సంవత్సరమున క్రైస్తవ ప్రపంచం ఒక గొప్ప ఉత్సాహమాచరించెను, అంటే ఆనందపడింది. ఒక సంవత్సరంలో సుమారు 30 కోట్ల ప్రతులు ప్రచురించబడి పంచిపెట్టబడెను. 3, చౌక. క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకు బైబిల్ను చేతితో వ్రాయిచుండెను. అట్టి వ్రాత ప్రతులు ఎక్కువ ఖరీదుగా ఉండెను. అటుపిమ్మట అచ్చు యంత్రం సహాయముతో అచ్చు వేయబడిన బైబిల్ కూడా అలా ఖరీదుగా నుండెను. రోమా నగరమునందు క్రీస్తు శకం 1470లో మొదటగా అచ్చు వేయబడిన బైబిల్ ఖరీదు 750 రూపాయలు ఉండెను. మరియు ఇంగ్లాండ్ దేశంలో మొదటగా అచ్చు వేయబడిన మాథ్యూ బైబిల్ 1537లో ఒక్కొక్కటి 105 రూపాయలకు అమ్మబడెను. అటుపిమ్మట అనగా 1538లో ఇంగ్లాండ్ దేశంలో ఒక్కొక్క బైబిలు 90 రూపాయలకు అమ్మబడాను. 1979లో స్కాట్లాండ్ దేశంలో వెలువడిన బైబిల్ ఖరీదు 60 రూపాయలు. 1804లో బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ లండన్లో స్థాపించబడిన పిమ్మట బైబిల్ యావత్తు 3.6కును, క్రొత్త నిబంధన 2.20కును అమ్మబడాను. ఆ కాలమందు ఇంగ్లీష్ బైబిల్ అంతయు 0.60 లేక 38 నయా పైసలకు కూడా దొరుకుచున్నది. తెలుగు బైబిల్ వాస్తవమునకు చాలా ఖరీదైనను బైబిల్ సొసైటీ వారి సహాయం చే చాలా తక్కువ ధరలకు లభ్యమగుచున్నది. అంతేకాక గుడ్డి వారికి బందీ గృహములోని ఖైదీలకు, యుద్ధము చేయు సిపాయిలకు, బౌద్ధ సన్యాసులకు, శరణాలయములోని కుష్ఠరోగులకు, హర్బరు కూలీలకు, ఆసుపత్రులకు, వలస ప్రజలకు, అనాథ బాలికలకును, భూకంపముల వల్లనైనను బాధితులకు, నావిక శిక్షణ పొందువారికి, హిందూ దేశమందరి విశ్వవిద్యాలయమందు తీరిన వల్లైన వారికి బైబిల్ సొసైటీ వారు బైబిల్ను ఉచితముగా ఇచ్చుచున్నారు. ఈ గ్రంథము బహు చౌకగా లభించుచున్నది. మరి ఏ ఇతర గ్రంథము ఇట్లు లభించుటలేదు. 4, శక్తి. బైబిలునకు మిత్రులే కాక ఎక్కువ మంది శత్రువులను కలరు. గత 2000 సంవత్సరములలో దీనిని నాశనం చేయుటకు చాలా మంది ప్రభువులు ప్రయత్నించిరి గాని వారు దాన్ని ఏమీ చేయజాలరైది. ఈ గ్రంథము ఒక 100 సంవత్సరముల కంటే ఎక్కువ కాలము నిలవ నేరదని వోల్టేరు అను ఫ్రెంచ్ నాస్తికుడు 150 సంవత్సరముల కిందట చెప్పాను. కానీ ఈ మాటను నిజము కాదని ఎన్నడో ధృవపరచబడాను. వోల్టేరు వ్రాతలను ఇప్పటికెక్కువ మంది చదువుటలేదు గాని అతని గృహమందు ఈ దినమున బైబిల్ సొసైటీ వారు బైబిల్ను నిలువ చేసి
వాటిని విక్రయించుతున్నారు. అంటే ఎవరైతే బైబిల్ నాశనం అయిపోతుంది ఇంకా ఉండరు అన్నారో అదే ఇంటి మీద బైబిల్ సొసైటీ ఈరోజు ఉంది. శతాబ్దం వెంబడి శతాబ్దమునందు రాజులు, అధికారులు దీన్ని సమూల నాశనమునర్చ బహువిధ ప్రయత్నములు చేసిరు కానీ వారి కడుపు విఫలమైపోయారు. ప్రపంచ చరిత్రలో బైబిల్ బహిరంగముగా కాల్చబడెను. ఈ గ్రంథము ఎవరి వద్ద నుండెనో వారిని కఠినముగా చంపిరి. బైబిల్ ప్రతులు వారి మెడలకు కట్టి వారిని కాల్చివేశారు. ఉరిశిక్షల పాల్చేసిరి. అంటే ఉరిశిక్షల పాలైపోయారు. ఇంకెన్నో విధములను వారిని బాధించిరి కానీ ఎవరునూ దీని వ్యాప్తిని ఆపజాలకపోయారు. ఇది శక్తిగల వాక్యం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12. శత్రువులు ఇంకనూ దీన్ని నాశనం చేయదలుచుచున్నారు కానీ అది వారి వలన కాజాలదు. ప్రపంచంలో గల అన్ని భాషల యందు ఇంకనూ తర్జుమాలు తయారగుచున్నవి. అంతేకాక బైబిల్ మీద ఎన్నెన్నో గ్రంథములు, కరపత్రములు, చిన్న చిన్న పుస్తకములు వ్రాయబడినవి, ఇంకను వ్రాయబడుచున్నవి. వాటి లెక్క ఎంతో ఎవరికి తెలియను. 5. సందేశం. సర్వ వ్యవస్థల అందలి ప్రజలకు కావలసిన సందేశం ఈ బైబిల్ గ్రంథమందు కలదు. ఎందరెందరో దీనిని చదివి ముక్తి మార్గమును కనుగొనేది. కావున వ్యాప్తిని బట్టి, భాషాంతరములను బట్టి, వ్యాపకత్వమును బట్టి, చౌకను బట్టి, శక్తిని బట్టి, సార్వత్రికత్వమును బట్టి దీనిని ప్రత్యేకత మనము గుర్తించవచ్చు. వీటన్నిటిని కంటే ఈ దిగువ ఉదాహరించిన ప్రత్యేక కారణముల వలన దీని విశిష్టత తెలియగలదు. 1. ఈ గ్రంథం పరిశుద్ధమైనది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14. లేఖనములు పరిశుద్ధమైనవి. అలాగే 2. ఈ గ్రంథము దైవావేశం వలన కలిగినది. ఈ గ్రంథములోని లేఖనములు దైవావేశం వలన కలిగినదని తిమోతి 3:16లో తెలియబడింది. కావున ఈ గ్రంథము దైవావేశం వలన కలిగినది. 3. ఈ గ్రంథములోని వాక్యములు పరిశుద్ధాత్మ ద్వారా పలుకుబడినవి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని సహాయము చేత పలికిరి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21. కావున ఈ గ్రంథములోని వాక్యములు పరిశుద్ధాత్మ ద్వారా పలుకబడినవి. 4. ఈ గ్రంథము యేసు క్రీస్తును చూపుచున్నది. ఈ గ్రంథము జగత్ రక్షకుడుగు యేసు క్రీస్తును గూర్చి తెలుపుచున్నది. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవని యేసు ప్రభువు చెప్పాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. అంతేకాక ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని యోహాను 1:1లో కలదు. 5. ఈ గ్రంథము దేవుని వాక్యం. 1 తెస్సలోనిక 2:13, హెబ్రీ 4:12. పై వాక్యములను బట్టి ఇది దేవుని వాక్యమే ఉన్నది. ఆ వాక్యమే విశ్వాసులలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. 6. ఈ గ్రంథము నిత్యము నిలుచును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. అని వేదము చెప్పుచున్నందున ఇది నిత్యము నిలుచును. కావున ఈ శక్తిగల వాక్యము మానవులను సన్మార్గమునకు మార్చును, వారిని దేవుని తట్టుకు త్రిప్పును. కేవలం వ్యక్తులనే కాక జనములను, జనాంగములను, రాజ్యములను, రాష్ట్రములను కూడా మార్చగల శక్తి దీనికి కలదు. చివరిగా డిఎల్ మూడీ భక్తుడు బైబిల్ను గూర్చి చెప్పిన మాటలు గమనింతము. బైబిల్ 2 విషయములు తెలియజేయును. అవేవనగా శిలువ సింహాసనము, పాత నిబంధన శిలువ తట్టుకు చూపును, పత్రికలు సింహాసనం తట్టుకు చూపును, ప్రకటన సింహాసనం యొక్క చరిత్రను తెలుపును. పాపము దేని యొద్దకు నడుపునో దాని పాత నిబంధన తెలుపును. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు మలకి 4:6లో శపించుకుంటున్నట్లు అనునవి పాత నిబంధన యొక్క ముగింపు మాటలు.
పాపము నుండి భయపడుటకు మార్గము క్రొత్త నిబంధన తెలుపును. క్రొత్త నిబంధన యొక్క ముగింపు మాటలేవనగా, ప్రభుని యేసు కృప పరిశుద్ధులకు తోడైండునుగాక. ఆమేన్. కావున బైబిల్ను ఈ పవిత్ర గ్రంథంలో చదువుటకు అభిలాష గలవారై యేసుక్రీస్తు శిలువపై కార్చిన తన రక్తము ద్వారా సంపాదించిన రక్షణను పొందగలుగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా పాఠకులను దీవించునుగాక. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములతో దేవుని గూర్చి గానం చేచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలస్సి 3:16. ఆమేన్. సంపూర్ణం అంటే మనం చదువుకున్న పుస్తకం ఇక్కడితో సంపూర్ణమైపోయింది. ఆమేన్. గమనిక, ఈ గ్రంథ రచన కాలం, గ్రంథ ముద్రణ 1963, రెండవ ముద్రణ 1991, మూడవ ముద్రణ 1997. ఈ కాలంలో ఇవి ముద్రించబడ్డాయని అంటే ఇక్కడికి మనం దేవుడు కృప వల్ల, దేవుడు దయ వల్ల మనం కూడా బైబిల్ గ్రంథ చరిత్ర అనే ఈ పుస్తకం మనం ఈ రోజుకి కంప్లీట్ చేసుకున్నాం. సుమారు ఎన్ని పేజీలు అంటే 172 పేజీలు గల ఈ పుస్తకాన్ని 12 రోజుల్లో, అంటే 12వ ఎపిసోడ్ కాబట్టి ఇది 12 రోజుల్లో మనం 171 పేజీ కలిగిన పుస్తకాన్ని పూర్తిగా మనం A to Z చదువుకున్నాం. అందుకు దేవుడు మనకు సహాయపడినందుకు దేవుడు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు మనకు సహకారిగా ఉండి మనం నడిపించినందుకు చిన్న ప్రార్థనతో ముగించుకున్నాం. ప్రేమగల తండ్రి, మీ ఉన్నతమైన నామాన్ని వందనాలైనా, మీరు చేసిన త్యాగం, మీరు భద్రపరిచిన విధానం బైబిల్ని అనేక మంది సేవకుల ద్వారా మా వరకు తీసుకుని వచ్చి దాన్ని ఒక పేపర్లో మీ సేవకుల ద్వారా పెట్టించి ఇప్పటి వరకు మా వరకు భద్రపరిచినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. మీరు వ్రాయించిన మాటల్లోని మరి సేవకులైన గొప్ప దైవజనులు దాన్ని సేకరించి కావలసిన ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చి మాకంటూ మా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కలగడానికి కావలసిన జ్ఞానాన్ని మీరు ఇచ్చినందుకు సేవకుల ద్వారా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎంతమంది అయితే బైబిల్ మా చేతిలో రావడానికి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారో, వాళ్ళ జీవితాలు త్యాగం చేశారో తండ్రి, వారందరిని బట్టి మేము రుణపడి ఉన్నాం ప్రభువా. మీరు వారి ఎడల కృప చూపి వారిని ప్రేమించి వారికి ఇవ్వవలసిన బహుమానాన్ని మీరు ఇస్తారని కూడా నమ్ముతున్నాం. అలాగే తండ్రి, మరి బైబిల్ గ్రంథ చరిత్ర అనే పుస్తకాన్ని మొదటి నుంచి చివరి వరకు చదువుకోవడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు తెలియజేస్తూ, మరి రేపటి దినాన్న మరొక పుస్తకంతో మరి మేము ప్రయాణం ఇలాగే చదువుకుంటూ సాగడానికి ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయమని, వింటున్న వారికి ఉపయోగకరంగా ఇది ఉండులాగన సహాయం చేయమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.